వ్యక్తిగత ప్రార్థనలు, వ్యక్తిగత ఉపవాసాలు, మరి ఈ వారం కూడా కనీసం మనం సిలువ ధ్యానం చేయకపోతే అందరం కలిసి మనము ఉపవాసం నుండి వ్యర్థమైపోతుంది ఈ శ్రమ దినాల్లో. కాబట్టి దయచేసి సిలువ గురించే మనము మాట్లాడుకోవాలి, దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మెమరైజ్ చేయాలి. సో యోహాను సువార్త 4:34 దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఓకే, సో యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము. యేసయ్య సిలువను చూస్తే కొన్ని మనం నేర్చుకోవచ్చు. యేసయ్య సిలువ కొన్ని మనకి నేర్పిస్తుంది. ఓకే, ఆయన సిలువ మనకి ఏం నేర్పించిందో ఒక 10 పాయింట్లు నేను మీకు చెప్తాను. అది ఎలా నెరవేర్చాలి అన్నది సిలువను చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. యేసయ్య సిలువ ఇక్కడ 34 వచ్చింది. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమైనది. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన యేసయ్యను చూస్తే మనకి ఏం తెలిసింది? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాయని చెప్పి, అదే నాకు ఆహారమై ఉంది, అదే నాకు పని అయి ఉంది, అదే నాకు గురి అయి ఉందని చెప్పి యేసయ్య చెప్తారు. ఇది మనము నేర్చుకోవచ్చు యేసయ్య దగ్గర నుంచి. ఈ సిలువను చూసి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా మనము ఉండాలి. ఎన్ని కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మనం ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మారిపోవడం, ఇంకొకలా బిహేవ్ చేయడము, బాధ వచ్చినప్పుడు ఇది కాదు ఇంకోటి అని చెప్పి ఆశ్రయించడము, ఆయన మార్గంలో నుంచి తప్పిపోవడము, ఆయన చిత్తాన్ని కాకుండా మనుషుల చిత్తాన్ని, వేరే చిత్తాన్ని, నీకు నచ్చిన దాన్ని లోకానుసారంగా మనం వెళ్ళిపోవడము, అది తగిన పని. యేసయ్యను చూచి యేసయ్యకి ఎన్నో శ్రమలు ఉన్నాయని తెలుసు, ఎంతో బాధ ఉందని తెలుసు, బాధించేవారు, వేధించేవారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు, సిలువ గురించి తెలుసు, ఆ శ్రమ గురించి తెలుసు, ఆ గాయాల గురించి తెలుసు, ఆ దెబ్బల గురించి తెలుసు. అయినా ఆయన చిత్తం నెరవేర్చుటే, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే అని చెప్పి నిలబడ్డాడు. సో మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగా ఉండాలి. మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, మనం ప్రార్థన చేసింది మనకి కలవకపోవచ్చు, ఆయన దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయన చిత్తాన్ని నువ్వు ప్రార్థించిన ప్రభు, సరే నా చిత్తం కాదు నీ చిత్తమే అని నిలబడి ప్రార్థించే వరకు మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా మనము ఉండాలి. దేవుని ఇష్టాన్ని ఆయన ఇచ్చింది నెరవేర్చేటట్టుగా ఉండాలి. గత వారంగా మీకు నేను చెప్పిన కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా ఏమన్నాడు? కుష్ఠరోగి ఏమన్నాడు? పని వాళ్ళని చెప్పాను కదా, అయ్యా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే కుష్ఠరోగిని, అయ్యా నీకు ఇష్టం లేకపోతే ఈ కుష్టి కలిగి ఉండడం కూడా నాకు సంతోషమే. సో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి మనము ఉండాలి. సిలువను జ్ఞాపకం చేసుకుంటే, ఆ సిలువకు చూస్తే మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కుమారుడు తండ్రి చుట్టూ, తండ్రి వైపు చూస్తే ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు, మనము కూడా ఏ స్థితిలో ఉన్నా, యుద్ధం ఆయన చిత్తం అయితే ఓకే, వాపు అదే కాదు మన ప్రార్థన. ప్రభావించానుసారంగా ఏమి నేర్పిస్తున్నావో, మాకేమి తెలియజేస్తున్నావో, అయ్యా నీ చిత్తమైతే నడిపించు, నీ చిత్తమైతే మనం బ్రతికించు, మాలో మార్పు తీసుకురా, అయ్యా నా నీ చిత్తమైతే ఆపు అని చెప్పి మనం కూడా తండ్రి చిత్తానుసారంగా దేవుడి ఆయన చిత్తం లేకుండా ఇది జరగదు. అట్లీ రీతిగా మనం కూడా ప్రార్థించే వారికి మనము ఉండాలి. రెండోదిగా యేసయ్యను చూస్తే, సిలువను చూస్తే విధేయత. యేసయ్య తన తండ్రి ఎంత విధేయత కలిగి ఉన్నాడు, అంత విధేయత. చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8-11 ఒకసారి. ఫిలిప్పీ 2:8-16. 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందనంతగా, ఆయన తన శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోవాలి. ఎంత విధేయత చూపించాడండి, తను తాను తగ్గించుకుని. ఎవరైనా మరణము చనిపోవడానికి ఎవరైనా ఇష్టమా? యుద్ధంలో కూడా ఎట్లైనా బ్రతికి బయటపడాలి, ఇక్కడి నుంచి మారిపోవాలి, మన దేశానికి వెళ్ళిపోవాలి, ఉద్యోగం బ్రతకాలనే అనుకుంటారు. ఎవరు చనిపోవాలని ఎవరు అనుకోరు కదా. యేసయ్యకి మరణం తప్పదని తెలుసు, మరణం ఉందని, ఆ మరణం భయంకరమైన మరణం అని తెలుసు. కానీ తండ్రి అని విధేయత చూపించాడు. పుట్టిన వారందరూ బ్రతకాలనుకుంటారు, అనారోగ్యమైన బ్రతకాలనుకుంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం, బలంగా ఉంటాం, ఆహారం తింటాం, ప్రోటీన్ ఫుడ్ తింటాం, ఎక్సర్సైజ్ చేస్తాం, డైట్ చేస్తాం, అనేకమైన మందులు వాడతాం, ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకు ఇవన్నీ అంటే, ఇన్ని ప్రార్థనలు ఎందుకు చేస్తుందంటే మన ఆరోగ్యం కోసమే సగం. బ్రతకడానికి దీర్ఘాయుష్, ఆరోగ్యం బలం. ఎవరు చనిపోరు అనుకోరండి. కానీ యేసయ్య మాత్రం వచ్చింది మరణించుటకు, చనిపోటకే ఆయన వచ్చి ఉన్నాడు. దేవుడు చెప్పిన పని చేయటకే వచ్చి ఉన్నాడు. విధేయత ప్రభా. అందుకే కదా గెత్సేమని తోటలో ఏమని ప్రార్థన చేస్తాడు? నీ చిత్తం అయితే ఈ గిన్నెను ఆయన చిత్తం ఏంటి? కంపల్సరీ నువ్వు మరణము పొందాల్సిన సిలువ మీద. ఆ బాధ తట్టుకోలేక అయినా నీ చిత్తం అయితే తెలుసు, అయ్యో నా చిత్తం ఇంకా కాదు ప్రభా, నీ చిత్తం సరంగా నేను చేస్తాను, నేను అడిగింది కూడా తప్పే అనుకుని, లేదు ప్రభా నీ చిత్తం ఇది కదా, నేను అడిగాను, నీ చిత్తానుసారంగా నేను చేస్తాను. ఏదో బాధలో ప్రార్థన చేశాను, ఏదో తట్టుకోలేక టెన్షన్ లో, బీపీతో, ప్రెషర్ లో నేను ప్రార్థన చేశాను. నీ చిత్తమే ప్రభా, నీ చిత్తమే నేను నెరవేరుస్తాను. ఎంత విధేయత అండి. తను తగ్గించుకుని మరణము పొందేంత వరకు నీ కోసం చావటమైనా నేను సిద్ధమే. పౌలులాగా అయ్యా ఈ లోకంలో చూపించే ధనము కన్నా, ఐశ్వర్యం కన్నా, దేనికన్నా, అల్పకాలపు పాప భోగ్యముల కన్నా
నీ అందు శ్రమ పడుట, నీ కొరకు కష్టపడుట, నీ కోసం జైల్లో ఉండట, నీ కోసం రోమా సైన్యంతో వేదన పడుట, అది సిలువ మోయిట, సిలువ వేయబడుట, మరణించుట నాకు ఇష్టమే. నీ కొరకు హతసాక్షి అయిపోవటం నాకు ఇష్టం. అలా ఎలా విధేయత అండి, దేవుని విధేయత. అలా విధేయత మనం దేవుని చూసి మనము నేర్చుకోవచ్చు. విధేయత కలిగి ఉండాలి. మనం కూడా దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, కుటుంబం యందు విధేయత కలిగి ఉండాలి, యజమానులు యందు విధేయత కలిగి ఉండాలి. నీ యొక్క ప్రవర్తన, డ్యూటీ యందు విధేయత. ఆ విధేయత లేకపోతే మనము వ్యర్థులము. విధేయత లేని వారు గర్వాంతికులు అనమాట. విధేయత ఎప్పుడు ఉండాలి. ఒక మంచి ప్రవర్తన, చెప్పిన మాట వినేటట్టుగా. తండ్రి మాట విన్నాడు ఎవరండి? అది కష్టం, అది చేదు, అది నిజంగానిది, అది భయంకరమైన వేదన. అయినా ఎంత విధేయత! ఏదో మంచి పని చేస్తే విధేయత చూపిస్తాం కానీ అన్యాయాన్ని తట్టుకుంటాం, కానీ న్యాయాన్ని మనం ఎక్కడ తట్టుకుంటామండి? తట్టుకోలేం కదా, అవునా కదా? నేను స్తోత్రం, హల్లెలూయా. కానీ విధేయత అంటే చూడండి, సిలువ మోయిట. అందరూ సిలువ యేసయ్య అంటే ఇష్టము, సిలువ శ్రమ నాలో సిలువ మోయటం అంటే నేను అంటాను, యేసయ్యని ఒప్పుకున్న తర్వాత, యేసయ్యే నా దేవుడని అనుకున్న తర్వాత, నువ్వు యేసు ద్వారా, యేసయ్యని నమ్మిన ద్వారా వచ్చే శ్రమలు ఉంటాయి, అది సిలువ మోయటం అంటే. యేసయ్యని నమ్మిన తర్వాత వచ్చే శ్రమలు, నిందలు. ఓకే, యేసయ్యని నమ్మిన తర్వాత నువ్వు లంచం తీసుకో, యేసయ్యని నమ్మిన తర్వాత నువ్వు అబద్ధం చెప్పు, యేసయ్యని నమ్మిన తర్వాత నువ్వు దొంగతనం చేయి, యేసయ్యని నమ్మిన తర్వాత నువ్వు ఆపేస్తాను. కొన్ని చెడ్డ కార్యాలు ఉంటాయి, అన్ని కాకపోతే కొన్ని చేస్తావు. అందరి నిమిత్తం కూడా నీకు గొడవలు వచ్చేస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తాయి. నీతిగా బ్రతకనివ్వరు. ఓకే, ఆ శ్రమను భరిస్తావే, ఆ గొడవను భరిస్తావు కదా, ఆ నిందను, ఆ బాధను. తప్పు చేయకపోయినా, తప్పు చేసినప్పుడు బాగున్నారు. యేసయ్యని నమ్మిన తర్వాత నా తప్పు చేయనండి, అలా చేయనండి, అలా ద్రోహం చేయనండి, అలా అన్యాయం చేయాలంటే ఊరుకో, గొడవలు వస్తారు. ఇప్పుడు బాగా ఇదైపోయావా, నువ్వు పెద్ద అదే ఇదా అని చెప్పి వాటిని తట్టుకుని నువ్వు ఉంటావే, అదే నువ్వు మోయటం సిలువ. అది ఓకే, సిలువ మోయటం అంటే అది యేసయ్య సిలువ మోసాడు. కానీ మనం మోసే సిలువ ఏంటంటే యేసయ్య ద్వారా వచ్చే ఆయన నమ్మిన తర్వాత వెళ్తుందని చర్చికి బంధువుల ద్వారా వస్తుంది, కుటుంబం ద్వారా వస్తుంది, ఇంట్లో వాళ్ళ ద్వారా వస్తుంది, బయట వాళ్ళ ద్వారా వస్తుంది, ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది. యేసయ్య నమ్మిన తర్వాత మేము పబ్కి వెళ్ళమండి, మేము అవుట్ సైడ్ వెళ్ళమండి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళమండి, డ్రింక్ చేయమండి, తాగమండి, అలా టైం పాస్ చేయమండి. అవునా కదా? పిల్లలు ఆటలకి గేమ్స్ అయ్యాడే సమయం వ్యర్థం అనమాట. నీ సమయం పోతుంది, వేరే వాళ్ళ సమయం పోతుంది. మనకి ఇక్కడ మనం క్రైస్తవులు మన సమయాన్ని అలా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. పని చేసుకో, ప్రార్థన చెయ్యి, మాట్లాడు నీ బిడ్డలతో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో కనుక్కో. ఇది మనం చేయాల్సింది. ఓకే, అలా వాళ్ళతో కలిసి ఉండవు కదా, వాళ్ళతో కలిసి మాట్లాడవు కదా, వాళ్ళతో కలిసి పద్దాక ఫోన్ చాటింగ్ చేయవు కదా, నువ్వు సపరేట్ అయిపోతావు, నువ్వు తగ్గించుకుని ఉంటావు కదా. అది వాళ్ళకి ఇష్టం లేదు. నీ మీద ఏదేదో చెప్తా ఉంటావు. అది నువ్వు సహించుండటమే సిలువను. అది అటువంటి విధేయత, ఆ సిలువ మోసేవారుగా విధేయత చూపించేవారు మనము ఉండాలి. సిలువ మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అంతేకాదు, సిలువ మూడోది మనం చూస్తే దేవుడు మనకి ఇచ్చిన కర్తవ్యం నెరవేర్చడం. యేసయ్య తండ్రి ఇచ్చిన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడో దేవుడు ప్రతి ఒక్కరికి, మనకేం కర్తవ్యం లేదని మీరు అనుకోమాకండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కర్తవ్యం ఉందని చెప్పి సామెతల గ్రంథం 16వ అధ్యాయానికి ఒకసారి 4వ వచనం దేవుడు వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేస్తాను. సరే, ఏంటండి? ఇగో ప్రతి వస్తువుని దాని పని నిమిత్తం. పని లేకపోకుండా ఏ జీవి లేదు, ఏ వ్యక్తి లేదు. పిల్లికి పని ఉంది, సింహానికి పని ఉంది, కాటికి ఉంది, కోడికి ఉంది, మనిషికైనా మనకి కూడా ప్రతి ఒక్కరికి పని. చీమకు కూడా పని ఉంది, దాని ఆహారం అది లేకపోవడం. ఓకే, మనకి కూడా పని లేకుండా ఎవరు లేదు. కానీ నీ పని ఏంటి? నీ కర్తవ్యం, దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం ఏంటి? అది నువ్వు చూసుకోవాలి. నీ కుటుంబ కర్తవ్యం నువ్వు చూసుకోవాలి. ఎంతో విస్తారమైన పని ఉంది మనకి, కానీ మన సమయాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. పని లేనప్పుడు దేవుని కర్తవ్యం ఏంటి అని చెప్పి ఆలోచించండి. ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఫెయిల్ గా ఉండకూడదు, సోమరిపోతులుగా ఉండకూడదు, బద్దకస్తులుగా ఉండకూడదు. దిగులు పడిపోతూ ఉండడం వల్ల ఏంటి ఉపయోగం? పని లేదని చెప్పి డిప్రెషన్ ఉండడం వల్ల పని ఏమైనా ఎత్తుకుని వచ్చింది మన దగ్గరికి? రాదు కదా. ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు, తినడానికి తిండి లేకపోయినా, అంధకారంలో ఉన్న, చీకట్లో ఉన్న, యుద్ధమే జరుగుతున్న దేవుని కర్తవ్యం నెరవేర్చేటట్టుగా, మన ఇంటి కర్తవ్యం నెరవేర్చేటట్టుగా, మన కుటుంబం కొరకు ప్రార్థించేటట్టుగా, సంఘం కొరకు ప్రార్థించేటట్టుగా మనము ఉండాలి. నీకు ఇచ్చిన పని నువ్వు మిగించాలి. నువ్వు ఇచ్చిన పని నువ్వు, నీ కర్తవ్యాన్ని నెరవేర్చడం మధ్యలో ఆపేయకూడదు. కష్టం వచ్చిందో నాకు ఇప్పుడు కుదరదు అని ఆపేయకూడదు, వదిలేయకూడదు. ఓకే, నీ కర్తవ్యాన్ని నువ్వు నిలబెట్టి నువ్వు ఆ పని చేయాలి. నీ పని నువ్వు ముగించాలి. ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగించాడు. నీ పని ఏంటో నువ్వు తెలుసుకో, ఆ పని నువ్వు చేయాలి, ఆగిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన పని ఇంకా ఉన్న రిఫరెన్స్ మీ తర్వాత చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం, కీర్తనలు 37వ అధ్యాయం 3వ వచనం. పని లేని వాడు ఇల్లు వదిలిపెట్టి బయట తిరుగుతాడంట. పక్షి కానీ తన గూడిని విడిచి ఎలా తిరుగుతుందో అలా తిరిగినట్టే అంట. నీ కర్తవ్యాన్ని నువ్వు వదిలేసి, నీ పని నువ్వు వదిలేసి తిరిగితే. ఓకే, కాబట్టి కొంతమంది తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అయినా ఆపేయండి. నీ కర్తవ్యం ఏంటి? నీ పని ఏంటి? చాలా ఉంది, దాని గురించి మొరపెట్టండి. ఓకే, నీతి మంత్రిగా మనం బ్రతకాలి. సిలువను మోసి మనము బ్రతకాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూస్తే మనము యేసయ్య త్యాగం.
ఆయన ఎంత త్యాగం చేసినట్టు మీరు ఏమైనా త్యాగం చేస్తారా? త్యాగానికి మూర్తి ఆయన, త్యాగమూర్తి ఆయన. ఏదైనా మనకి ఎవరైనా ఏదైనా సహాయం చేశారనుకోండి, త్యాగం చేశారనుకున్నాం, నా కోసం ఎంత చేసింది, ఎంత ఇష్టపడతాము. దేవుడు మనకి ఎంత చేశాడు? ప్రాణం పెట్టేశాడు. ఒకరోజు ఒక ఆవిడ ఏమన్నా తీసుకొచ్చి చేస్తే, ఒక అతను ఏదన్నా కొంచెం మనకి ఒకరికి ఏదైనా ఫేవర్ చేస్తే మర్చిపోం, థ్యాంక్స్ చెప్తాం, ఎంతగా అభిమానిస్తాము. కానీ యేసయ్య వరకు ఎంత ప్రాణాన్నే పెట్టేసి త్యాగము చేశారు. ఆ త్యాగం యేసయ్య త్యాగమూర్తి. మనం కూడా త్యాగం కలిగి ఉండాలి. లేదు మనం లాక్కునేవాళ్ళం, ఇవ్వకపోయినా తీసుకునేవాళ్ళం. మనం అవునా కదా? వదిలేయాలి, త్యాగం చేయాలి. నీ ఇంటి వారి కోసము, నీ భర్త కోసము, నీ భార్య కోసము, నీ బిడ్డల కోసము, ఓకే, త్యాగం చేయాలి, ఇచ్చేయాలి. ఓకే, కుటుంబం కోసం కొన్ని ఇచ్చేసేయాలి. వస్తువులైనా, కొన్ని విలువలైనా, కొన్ని అధికారాలైనా, కొన్ని ప్రవర్తనలైనా, తగ్గి ఉండటం అయినా ప్రతిదీ కూడా త్యాగం కలిగి ఉండాలి. నీవే ఉంటే త్యాగం కానే కాదు. త్యాగం కలిగి ఉండాలి. యేసయ్య మన కోసం త్యాగం చేశాడు. నీ కుటుంబం కోసం నువ్వేం త్యాగం చేసావు? నేను త్యాగం చేశానా? మేము డబ్బులు పంపిస్తాను. త్యాగం, మీరందరూ త్యాగం గుర్తు నిజం చెప్పాలంటే ఈ దేశంలో కుటుంబాన్ని వదిలి, బిడ్డలను వదిలి, భార్యను వదిలి, మీ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారంటే త్యాగం చేసినట్టే. కానీ త్యాగానికి నిజమైన అర్థంగా మనం ఇంత త్యాగం చేసి తప్పిపోకూడదు. ఇంత ప్రేమను నష్టపోయి ఒంటరితనంగా ఉండి ఇంత త్యాగం చేస్తున్నావు నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ త్యాగాన్ని, కుటుంబం కోసం చేస్తున్న త్యాగము, మీరు నిజంగా దేవుని బిడ్డలు కాబట్టి ఎంతగానో దూరంగా ఉండి ఈరోజు ఈ దేశంలో కూడా మీరు ఇంతగా ప్రార్థించడానికి వస్తున్నారంటే నిజంగా మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. కాబట్టి ఆయన మీకు తెలియజేస్తాను, నేను త్యాగమూర్తులు కాబట్టి మీరు త్యాగమూర్తులుగా అంటే యేసయ్య మనకు చెప్తుంది. యేసయ్య కోసం త్యాగం, సమయాన్ని ఇచ్చుటకు త్యాగము, బిడ్డలతో గడుపుటకు సమయము, ప్రార్థించుటకు త్యాగము. ఇంకొకరు ప్రార్థన చేయరు, నువ్వు ప్రార్థించి. ఓకే, హల్లెలూయా. నెక్స్ట్ ఇంకోటి మనం నేర్పుతుంది సిలువ, సహనం. సహనాన్ని నేర్పిస్తుంది. సహనం మనలో లేదండి, అది ఉంది. దేన్నైనా చేస్తాం కానీ సహనం మాత్రం ఎస్పెషల్ ఆడవాళ్ళకు ఉండదు. అవునా కదా? మగవాళ్ళకు కూడా ఉండదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు మనం ఎంత కష్టమైనా మనం భరిస్తాము. చిన్న కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరు. బ్రదర్స్ బీపీలు పెరిగిపోతా ఉంటాయి. మనం ఏంటి రాక్షసుల్లో హెచ్పేరు కూడా సరిపోదు అనమాట. మనం అవునా కదా? అంత రాక్షసులు మనం కనపడని సహనం లేని వారము. ఒక భార్య భర్తని మటన్ తీసుకురామని పంపించింది అనుకోండి. అక్కడికి వెళ్తే మటన్ కొట్టు మూసేస్తుంది, మటన్ ఊపిరిలో లేదు అది కొంటానికి. సో భర్త వచ్చిన తర్వాత సంచంగా చూస్తుంది, మటన్ తెచ్చాడా లేదా, తీసుకురాలా. నువ్వు మటన్ తీసుకురామంటే తీసుకురావను అని చెప్పి అక్కడి నుంచి కత్తి విసిరేసిందంట. చూడండి, మటన్ తీసుకురాలేదు, లేదని చెప్పి నేను చెప్పిన పని నువ్వు చేయవా అని చెప్పి కోపం వచ్చి గిరాటేసింది. కాబట్టి అంత కోపం, సహనం లేదు. ఓకే, ఇంత తీసుకురాలేదో ఏంటో సహనం కలిగి ఉండే ఇది లేని వారంగా మనము ఉన్నాం. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 3:14 పరలోకమందును 3:14 13 కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమ కరములై ఉన్నవి. ఓకే, నెక్స్ట్ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఓకే, నాకు ఎన్నో ఉన్నాయి కానీ నా ధ్యేయము, నా ఇది ఏంటి అంటే యేసయ్య దగ్గరికి, యేసయ్య పని చెప్పిన పని నెరవేర్చడమే. అదే నాకు, దాని కొరకే నేను ఉన్నతమైన పిలుపు కొరకే, ఆయన నాకు ఇచ్చిన పిలుపునే కొరకే నేను పరిగెడుతున్నాను. యేసయ్య ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని మనము త్యాగం చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, నేను ఒక కాపరిని అయి ఉన్నా. కాపరిగా ఉండి నేను నా ఇష్టానుసారంగా జీవించడానికి వీళ్ళేనే లేదు. ఇక్కడ ఉండి నేను అల్లరి చేష్టలు చేయడానికి, ఓకే, మందిరం అయిపోయిన తర్వాత అల్లరికరమైన చేష్టలు, అల్లరికరమైన మాటలు, గొడవలు, లేకపోతే ఈ కాపరిగా నాకు ఈ పొజిషన్ ఇచ్చిన తర్వాత ఏదో ఉద్దేశించి ఏదో మనసులో పెట్టుకుని పేరు కోసము, ఘనత కోసము, గొప్ప కోసము, డబ్బు కోసము, ఓకే, ఇవన్నీ మనసులో పెట్టుకుని నేను ఈ సేవ చేస్తే ఈ కాపరి పొజిషన్ ని అది వ్యర్థం. మనం కొన్ని వదిలేసుకోవాలి, అది మనసులో పెట్టుకొని ఆయన ఇచ్చిన జాబ్కి, ఆయన ఇచ్చిన కర్తవ్యానికి, ఆయన పనికి మనం సార్థకము చేయాలి. ఒకవేళ అది ఉంటే అది కొట్టేసుకోవాలి. అది పెట్టుకుని ఏ రోజు కూడా ఈ పొజిషన్ లో నిలబడకూడదు. నీకు ఎట్టగో వచ్చింది ఈ ఛాన్స్, ఏదో విధంగా దేవుడు నీకు ఇచ్చాడు, పెట్టుకోవాలి. సాతాను ఎన్నోసార్లు పడగొట్టాలని చూస్తుంది, పడేయాలని చూస్తుంది. ఏం చేయాలండి? పడిపోకూడదు, నిలబడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనే విజయానికి కాపర్లు అయ్యి ఉండి ప్రార్థన చేయాలి. విశ్వాసం ప్రార్థన చేస్తలేదంటే ఒక అర్థం, కాపర్లు ప్రార్థన చేయడం లేదంటే అరగంట పైనే బైబిల్ చదివినట్టుగా ఉండాలి, ఒక గంట సేపు ప్రార్థన చేసినట్టుగా ఉండాలి, సమయం లేదనుకున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు ప్రార్థన చేసినట్టుగా ఉండాలి. నేను మొర్రపెడితే మొట్టమొదటి నేను మొర్రపెట్టేది నా కుటుంబాన్ని అసలు నేను జ్ఞాపకం చేసుకోను, ప్రార్థన చేయనే చేయను. అసలు నా గురించి అంటే నేను అంటే నా సంఘం గురించి నేను ఈరోజు మీ అందరి కల్లోకి వచ్చేసారు, ఉలిక్కుబడి చేసి కూర్చున్నాను. నేను అందరు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ నాకు ఎక్కడికో ఒక చోటకి నేను వెళ్ళాను. మీ అందరిని నేను చూస్తున్నాను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మీకు చెప్పడానికి నేను భయపడతా ఉన్నా. వెంటనే నేను లేచి నిలబడ్డం లేదు. నా సంఘ బిడ్డలు ఎక్కడెక్కడో ఉన్నారేంటి, ఎక్కడెక్కడో కనబడుతున్నారేంటి, మీరు నమ్మరు. మంచి విశ్వాసం అనుకున్న వాళ్ళు ఒక సంఘంలో ఉండి ప్రార్థన చేస్తున్నారండి. అందరి ఫేసులు నాకు కనబడ్డాయి. నేను ఎంతో ఆ రోజు నేను ఎందుకో గెస్ట్ గా నన్ను ఎందుకో పిలిచారు అక్కడికి. నేను వెళ్ళాను. ఆ సంఘానికి కాపురి కూడా ఉంది. ఆమె ఒక స్త్రీ, ఆ ఫేస్ ఎప్పుడు నేను చూడలేదు. నేను ఎందుకు పిలిచారో నాకు తెలియదు. ఈ రోజు ఉదయం నాకు 4 గంటలకు వచ్చిన దర్శనం. ఎంత మంది జనం ఉన్నారు అక్కడ. అక్కడ ఎక్కువ మంది స్త్రీలే పట్టు చేతి కట్టుకున్నారు. అందరిలో మన వాళ్ళు ఎంతమంది కనపడ్డారు. నాకు కనపడగానే నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు నాకు వాళ్ళ ఫేస్ చూపించడానికి బాధపడుతున్నారు. కానీ నేను చూసి గుండెల్లో ఎంత దుఃఖించి దేవుని స్తోత్రం. మీ వాక్యాన్ని, మీ సన్నిధిని మేము పోగొట్టుకున్నామండి. అక్కడంతా నటనే ఉంది. చూడటానికి ఎంతో బాగుంది కానీ వాక్యం లేదండి, పరిశుద్ధ లేదండి, మనసారా ఆరాధన లేదండి అని వాళ్ళు చెప్తున్నారు. మేము ఇరుక్కుపోయి ఉండిపోయాం. నేను రాలేకపోతున్నాను. ఆ పరిశుద్ధత, ఆ ప్రార్థన, ఆ తగ్గింపు, ఆ సత్యము మేము అసలు కోల్పోయామండి అని చెబుతున్నాను అన్నమాట. మరి నిజమైన దాన్ని వదిలేసి బాగుందని చెప్పి అబద్ధమైన దానికి ఎందుకు అలా పరిగెత్తుకెళ్ళిపోయారు అని ఈ టెన్షన్ ఒకటి ఆలోచిస్తూ నేను ఏదేమైనప్పటికీ నా బిడ్డలు నా గురువులు చిక్కబడ్డారే అన్న దర్శనంతో మెలుకోగలిగి నేను లేస్తాను అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలండి, త్యాగం కలిగి ఉండాలి. క్రైస్తవులైన మీరు విశ్వాసులుగా ఎన్నో ఆఫర్లు మన దగ్గరికి వస్తాయి. ఓకే, ఎన్నో తాగమని చెప్పి మందికి వెళ్తున్న వారిని డైవర్ట్ చేయడానికి, ఇట్రండి అట్రండి అని చెప్పడానికి ఎన్నో ఆఫర్లు వస్తాయి. నిజానికి మనకన్నా మంచిదై ఉండొచ్చు, మనకన్నా గొప్ప ఆరాధన అయి ఉండొచ్చు, మనకన్నా మంచి సంఘం అయి ఉండొచ్చు, మనకన్నా మంచి భర్త అయి ఉండొచ్చు. వేరే వాళ్ళు ఆఫర్ చేస్తారు, రండి నేను బాగా చూసుకుంటాను, రండి నేను మంచిగా ఇస్తాను. నీ ఇల్లు కన్నా వేరే ఇల్లు మంచిదై ఉండొచ్చు, నీ భార్య కన్నా వేరే స్త్రీ మంచి స్త్రీ అయి ఉండొచ్చు. దే విల్ గివ్ గుడ్ ఆఫర్స్. వి షుడ్ రిజెక్ట్. త్యాగం చేయాలి. చెడ్డది దేవుడు నాకు ఇచ్చాడు, దాని కొరకే నేను నిలబడతా. ఇటువంటిది ఇచ్చాడు. త్యాగం కలిగి మనం ఉండాలి. పొజిషన్ వాడుకోకూడదు, నీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోకూడదు, సాతాను చేతులు నువ్వు పడిపోకూడదు. ఓకే, కాబట్టి మనం ఎప్పుడు కూడా త్యాగమే చేసే వర్గం ఉందాం. అందరినీ చూసి వాడుకున్న జీవితం మనకు లేదని ఉండదు. వేరే వాళ్ళకి ఏమో కానీ దేవుడిచ్చిన పిలుపును, కర్తవ్యం, దాని వైపు పరిగెత్తే వర్గం ఉండాలి. దానికోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకుని తర్వాత అలాగే కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును నీతి మార్గం అనుభవపూర్వకంగా ఇది మీరు చదువుకుంటావాలండి. సో మనం ఏం చేయాలండి, సహనం కలిగి ఉండాలి, న్యాయం వైపే ఉండాలి, అన్యాయం వైపు వెళ్ళకూడదు. యేసయ్య సిలువ భరిస్తూ వేదన, ఆయనే ఒక ఎగ్జాంపుల్. ఆయన సహనం కలిగి ఉన్నాడు, దెబ్బలు తింటూ సహనం కలిగి ఉన్నాడు, మాట్లాడలేదు, కొడితే తిడితే ఇప్పుడే కదా పాడబడి పడగలిగాడు. ఆరాధనలో ఏది చేశారు, గంతులేశారు, నోటి మీద ఉమ్మేశారు. ఆయన ముందు ఎంత తిరస్కారంగా మాట్లాడారో, ఎంత చెడ్డగా మాట్లాడారు, రోమా ప్రభుత్వం మాట్లాడారు, ప్రజలు మాట్లాడారు, ఏ పాపం చేశాడు, దొంగలాగా నేరం చేశాడు, యూదులే ఇజ్రాయెల్ అనుకుంటున్నా యూదులే ఆయన అప్పగించారు. ఓకే, ఇక్కడ నుంచి ఎంత దూరము గెత్సేమనే తోటగా నుంచి మొదలు పెడితే గోల్కతా కొండ వరకు కూడా నడిపించి తీసుకెళ్లి ఆ చేసిన శ్రమ అంతా ఎంత దూరం నడిపిస్తారో అంత ఎక్కువ మంది జనాలు చూస్తారు. సిలువ మోసుకుని ఎక్కువ దూరం నడిపిస్తారు అనమాట. ఎక్కువ మంది చూడాలి, ఎంత చేసిన తప్ప ఎవరు చేయకూడదని, ఇతను యూదుల రాజు అని చెప్పి తానే ప్రకటించుకుంటున్నాడని చెప్పి ఎంత ఎక్కువ మంది చూస్తారు, అంత మంది పబ్లిష్ అయిపోతుంది. అప్పుడు వాట్సాప్ లో నెట్ లేవు కదా, జనాలందరూ చూడటమే. సో అంత బాధను కూడా భరిస్తూ ఆయన ఎందుకున్నాడు తెలుసా, ఎందుకు సహనం కలిగినాడు తెలుసా, ఆయన హృదయం ఎవరున్నా తెలుసా, నువ్వు నేనున్నా. మన కోసం మన మనసులో పెట్టుకుని ఆయన నోరు మాట్లాడలేదండి. 12 మంది శిష్యులు ఎంత ఎప్పుడు ఉన్నారు కదా, అందులో ఏం చెప్తారు శిష్యులతో, మీలో ఒకడు సాతాను ఉన్నాడు. మొదటి నుంచే తెలుసు యేసయ్యకి, చివరి వరకు కూడా అండి 3.5 సంవత్సరాలు ఏం చేశాడు, సహించాడు. కానీ నువ్వు దొంగవి, నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, డబ్బులు దోచేస్తున్నావు అని కానీ, నువ్వు ద్రోహం చేస్తున్నావు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఇస్తున్నావు అని కానీ ఏ రోజు యేసయ్య ఇస్కరియోతు యోధాను అడిగిందే లేదు. తన ఊరి తనే తెచ్చుకున్నాడు. కాబట్టి మనము సహనము కలిగి ఉండాలి. ఎక్కడన్నా న్యాయంగా ఓకే, అన్యాయం చేసి తట్టుకుంటావా, నీకు కానీ నాకు కానీ మన ఇంట్లో దొంగలు కానీ ఉంటే మనము సహిస్తామా, యేసయ్య సహించాడు. అలా ఉండాలి మనము, ఆ సహనం కలిగి ఉండాలి. సిలువ అది మనకి నేర్పిస్తుంది. కాబట్టి మన కుటుంబీకులు, మన భర్త ద్రోహం చేస్తాం, మన భార్య మన భర్తను ద్రోహం చేస్తాం, ఎన్నో మన బిడ్డలు మనకు అన్యాయం చేస్తారు. ఎంత కని పెంచి ప్రేమించి ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపెట్టి ఒక గొప్ప స్థానం తీసుకొస్తే మనం మర్చిపోతారు. కానీ సహనము కలిగి అన్యాయాన్ని భరించేవారుగా, చెడ్డతనాన్ని కూడా ఓడ్చుకునేటట్టుగా దేవుని సిలువ మీద కొడుతూ కూడా, ఇంకా ఒక దొంగ మాట్లాడుతున్నాడు తెలుసు, ఇంకో దొంగ ఇంకా తెలుసు, అక్కడ కూడా ఎక్కిరిపోయి, అక్కడ కూడా ఏం పాపం చేశాడు, ఎన్ని మాటలు పడ్డాడో, ఎంత దెబ్బలు తిన్నాడో, ఎంత సహనం కలిగి, ఆ సహనం మనం కూడా కలిగి ఉండాలి. అది మనకి నేర్పిస్తుంది ఈరోజు దేవుని స్తుతి. హల్లెలూయా. నెక్స్ట్ ఆ రోజు యేసయ్య తగ్గింపు, ఆయన తగ్గింపుకు సూచన చూడండి. ఎంత తగ్గింపు అయితే యేసయ్య శిష్యులు పాదాలు కడిగాడు. పాద పరిచయం మొదటి ఎందుకు చేశాను, యేసయ్య తన పాదాలు కడిగించుకోవడం కాదు, తను కూడా తన పాదాలు ఒక్కళ్ళ కడగాలి, అందరినీ కడిగాడు. మనం చెప్తాం ఒకళ్ళ పాదాలు కడుగుతాం, సరే పాదాలు పడడం పెద్ద గొప్పలా కదా, మన పాదాలు క్లీన్ గా నీట్ గా నీళ్ళు పాలిష్ వేసుకుని మెడిక్యూర్లు చేసుకున్నప్పుడు చేయని చాలా మంది అంటారు. అయినప్పటికీ అంత దుమ్ముతో దూడితే ఏమి
ఏసఐ చుట్టూ తిరిగే ఆ శిష్యులు పని లేనోళ్ళు. ఐ మీన్ పని లేనోళ్ళు అంటే ఎడ్యుకేటర్స్ కాదు, బాగా తిరిగేవాళ్ళు, దుర్లు తిరిగేవాళ్ళు, పద్దాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క కాలకి ఇంత మట్టి ఉండింది. ఆయన చక్కగా కూర్చొని నీళ్లతో ఆ పాదాలన్నీ శుభ్రంగా కడిగి ఆ నడికట్టుకు తీసి మళ్ళీ ఆ పాదాలను దయచేసి తుడిచి అందరి పాదాలు 12 మంది శిష్యుల పాదాలు కడిగారండి. ఎంత తగ్గింపు! ఆయన దేవునికి వాడు కదా, అంత తగ్గింపు మనలో ఉందా? ఒక గొప్ప స్థానం ఇస్తే ఉందా? అసలు మనము వెర్రవీగిపోయేవారు. కాబట్టి అలాంటి తగ్గింపు ఇంక చెప్పొచ్చు, తగ్గింపు గురించి ఎంత చెప్పొచ్చు. మన ప్రార్థన చెప్తావు ఎగ్జాంపుల్ గా. ఉపవాసం చేసేవాడు, నేను ఉపవాసం చేస్తున్నా, పక్కన ఉపవాసం చేయాలి. నా ప్రార్థన వాళ్ళకి ఇస్తాను, అందరూ కూడా గర్వం. అంతే కదా, సమరయుడు ఎలా ప్రార్థన చేశాడు, అక్కడ ధనవంతుడు ఎలా ప్రార్థన చేశాడు. నేను ప్రోవా ఉపవాసం ఉంటున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను ప్రోవా, వారం వారం మందిరానికి వస్తున్నా. ఇప్పుడు శంకర్లాగా నేను లేను, బయట ఉన్న వాళ్ళు లేనోళ్ళలాగా పేదోళ్ళలాగా నేను లేను, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కానీ సుంకరి ఏమైనా ప్రార్థన చేశాడు, ఆకాశం భూమిని సృష్టించి మహా గొప్పదేవా, నీ వైపు చూచుటకు కూడా అర్హత లేని వాడిని నా తండ్రి అని ప్రార్థన చేశాడు. తగ్గింపు, అతను హెచ్చింపు. ఏ ప్రార్థన అంగీకరించబడింది? తగ్గింపు ప్రార్థన అంగీకరించబడింది. నేను పాపిని, నీ వైపు చూచుడికే అర్హత లేని వాడిని. ఎవరున్నారు పరలోకంలో? తగ్గించుకున్న అతను ఉన్నాడు, సమరయుడు. కాబట్టి తగ్గింపు చాలా అవసరం అండి. దేవుడే తగ్గించుకున్నప్పుడు మనం కూడా తగ్గించుకోవాలి కదా. దానికి రెఫరెన్స్ లోకస్మత 18:10-14 చదువుకోవచ్చు. నెక్స్ట్ 7వ పాయింట్ చూస్తే క్షమించే స్వభావం. క్షమించడం, రేపు 7 మాటలు చెప్తారు కదా, క్షమించే స్వభావం. ఇక్కడ స్టార్టింగ్ ఎప్పుడు క్షమించే స్వభావం మనం కలిగి ఉండాలి. తప్పు చేసిన మన చుట్టూ తప్పు చేస్తే మనం బాధిస్తూనే ఉంటారు, మనకు కావాలంటాడు. ఆయన క్షమించు, ఏసై శ్రీలువ శ్రమలు అనుభవిస్తూ క్షమించాడు. ఆయనలాగా మనం ఉండకపోతే దేవుని బిడ్డలని చెప్పుకోవడం, నీ శ్రీలును మోస్తున్నాను చెప్పుకోవడం వ్యర్థం, అబద్ధం అది. ఓకే, నేను మంచి అని చెప్పరు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని చెప్పరు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా నువ్వు మంచిదాని అని ఇతరులకి చెప్పరు, వాళ్ళు నీతో కూడా అనరండి. ఓకే, ఆయన క్షమించేద్దాం, క్షమించేయాలి. దేవుడే క్షమించాడు, మనం ఎంత అన కదా. మనం ఇంకొకరికి క్షమిస్తాం, అప్పుడు మన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాను పరలోక ప్రార్థనలో ఉన్నాయి. వచ్చేవాళ్ళు మొదటి మాట క్షమించడం గురించే కదా. ఓకే, నెక్స్ట్ 8వది యేసయ్య ఏంటిది? ప్రేమ. అలాగే యేసయ్య ప్రేమ గురించి చెప్పా. ప్రేమ ఉంది కాబట్టి ఈ భూమి సరిపోతుంది ఆయన వర్ణించడానికి. ఓకే, యేసయ్య ప్రేమ కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా, గొర్రె బొచ్చి కొత్తిరించి వాని ఎంత మౌనంగా ఉంటుందో అంత మౌనంగా ఉన్నాడండి. నీ నా కొరకు ఆయన మనసులో మనం ఉన్నాం కాబట్టి. ఒకరి మీద ప్రేమ ఉంటే నోట్లోంచి మాట కూడా బయటకు రాదు కదా. అలా ఆయన చూపించిన ప్రేమ సిలువ మీద జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు సిలువ జ్ఞాపకం చేసుకోవడం అంటే సిలువ ప్రత్యక్ష నీలోకి వచ్చేయాలి. ఆయన వేలాడుతున్న నీకు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కొడుతున్న దెబ్బలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన లేచిన పునరుద్ధాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణించినప్పుడు చీకటి అయిపోయింది దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కొట్టిన దెబ్బలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి, ఓర్పు, సహనం, త్యాగం, ప్రేమ ఇవన్నీ నీకు గుర్తుకొచ్చేయాలి. ఈ పాట నీకు నేర్పించాలి గొప్పగా జీవించాలి. నెక్స్ట్ యేసయ్య దర్శనం, దేవుని దర్శనం కలిగి ఉండాలి. ఓకే, యేసయ్య కూడా దేవుని దర్శనం కలిగి ఉన్నాడు. ఏం దర్శనం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం, నేను వచ్చింది ఎందుకు? లోకస్వార్థ 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, నేను వచ్చింది విమోచించుటకు, నశించుతున్న ప్రజల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాను, వేదనని కాపాడుటకు వచ్చి ఉన్నాను. ఓకే, చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను. ఓకే, రక్షణ వస్త్రం మీకు ఇవ్వడానికి. యెషయా 6వ అధ్యాయం చదవండి, లోకస్వార్థ 4:18. ఆయనకు ఒక దర్శనం ఉంది, ఆయన ఏం చేయాలో నీకు ఒక దర్శనం ఉండాలి. ఓకే, నాకు దర్శనం నాకు దేవుడు తెలియజేస్తా ఉంటాడు. మీ దర్శనం మీకు ఉండాలండి. ఏంటి మీ దర్శనం? దేవుని కొరకు నిలబడటం. మీరు అనుకుంటున్నారు క్రైస్తవులుగా మీకు ఎంత దర్శనం ఉందో తెలుసా? మీ కుటుంబం ఎందు, ఈ సంఘం ఎందు మీ బాధ్యత ఎంత ఉందో తెలుసా? ఒక సమరిస్తే దేవుని తెలుసుకుని ఆగిందండి, బావి దగ్గర దేవుని తెలుసుకుని ఇవే మెసేజ్ అందరికీ. మీ దర్శనం ఏంటి? ఏమైనా దర్శనం లేకుండా ఉంటే జీరో. ఓకే, వి షుడ్ హ్యావ్ విజన్. దర్శనం కలిగి ఉండాలి. యేసయ్య దర్శనం కలిగి ఉన్నాడు, నువ్వు నేను దర్శనం కలిగి ఉండాలి. యేసయ్య చివరిగా 10వ పాయింట్ ప్రార్థన. యేసయ్యకి బలం ఏంటో తెలుసా? ప్రార్థన. ఇన్ని నిందలు, ఇంత సహనము, ఇంత ఓర్పు, ఇంత ప్రేమ, ఇంత త్యాగము, ఇంత విధేయత కలిగి ఉంటాడు. ఎలా ఉన్నాడంటే ఇన్ని కష్టాల్లో కూడా ఆయనకి ప్రార్థనే బలం. ఓకే, ఉపవాసము, ప్రార్థన లేని ఉపవాసముగా ఉండకూడదు. ఓకే, ఉపవాసం ఎలా ఉండాలి? ప్రార్థనే మన ఊపిరై ఉండాలి. ఆయనకి ఎప్పుడు ప్రార్థనే. 2 రొట్టెలు 5 చేపల గురించి ప్రార్థన చేసినప్పుడు అందరికి ఇచ్చే ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయమన్నా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏ మాట మొదలు పెట్టినా ప్రార్థనే, ఎక్కడున్నా ప్రార్థన. సిలువు ముందెళ్ళే ముందు గెచ్చమంతా ప్రార్థన, సిలువు మీద ఉన్నా కూడా ప్రార్థన. తండ్రి ఈ చిత్తాన్ని నెరవేర్చని నీకు ఆత్మ అప్పగిస్తా. అప్పుడు కూడా సిలువు మీద ఉండి కూడా ప్రార్థన, రాత్రంతా ప్రార్థనే. దేవుడు మొత్తం ప్రార్థనే విజయం. కొంతమంది ఎప్పుడు ప్రతి 5వ ఉదయం 7వ వచ్చిన కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే కన్నీరు రావట్లేదండి అంటున్నారు. కన్నీటితో ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసేవాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడైతే ముసలు అయిపోతే మోకాళ్ళు ఎప్పుడు మోకాళ్ళు వేయలేము. కాబట్టి మోకాళ్ళు వేసి చేతులు ఎత్తండి, చేతులు ఇచ్చాడు. ఇంకా ఎప్పుడు అంతవరకు ఎత్తండి చేతులు. ఓకే, దేవుని స్తోత్రం. కన్నీ ప్రార్థన. సో 10 పాయింట్లు అక్కడక్కడ చెప్పేస్తాను. మొదటి పాయింట్ దేవుని చిత్తం నెరవేర్చే వారంగా ఉండాలి. మనం కూడా యేసయ్య నెరవేర్చేది. 2వది విధేయత మనలో ఉండాలని ఇంపార్టెంట్. విధేయత కలిగి ఉండాలి. 3వది దేవుడు ఇచ్చిన కర్తవ్యం నెరవేర్చినట్టుగా ఉండాలి. 4వది యేసయ్య త్యాగమూర్తి, మనం కూడా త్యాగం కలిగి ఉండాలి. ప్రతి విషయం ముందు త్యాగమూర్తిగా ఉండాలి. కఠినంగా ఉండకూడదు, దయ కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. యేసయ్యలాగా మనము
ఉండాలి. సిలువ సహనము మనకు సహనాన్ని నేర్పించింది. సహనం కలిగి ఉన్నాం, ఓర్చుకుందాం, ఇబ్బందే ఓర్చుకుందాం, ఎదురు చూడాలి, పాత్రం దగ్గర వెయిట్ చేద్దాం, ఓర్చుకుందాం, వాళ్ళకే సమయాన్ని ఇద్దాం, తొందరపడద్దు. నెక్స్ట్ తగ్గింపు. ఎంత తగ్గించుకుంటావో, నీకెంత ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, నీకెంత పర్వతున్నా, నీకెంత బలం ఉన్నా తగ్గించుకుని ఉన్నామండి. లేని వాడితో కూడా సహవాసం చేద్దాం, ఏమి లేని వాడితో కూడా మంచిగా మాట్లాడదాము. ఓకే, చెడ్డ వ్యక్తి వ్యభిచారితో కూడా మంచి మాటలు మాట్లాడడం తప్పేం లేదు. ఓకే, తగ్గింపు జీవితం కలిగి ఉందాము, క్షమిద్దాం, అందరినీ క్షమిద్దాం. ఇంట్లో వాళ్ళని పగలు చనిపోతే ఏమీ ఉండవు. ఓకే, అందుకే ఏ క్షణం చనిపోతామో తెలియదు, ఇక్కడ చనిపోతామో తెలియదు. ఓకే, త్వరపడి దేవుని బిడ్డల్లాగా మనం ఉందాం. ఓకే, మన చావు కూడా ఒకరికి స్వార్థ ప్రకటించేటట్టుగా ఉండాలండి. మన చావు కూడా అనేక మందికి ఒక గొప్ప లెసన్ గా, ఒకే మార్గంగా ఉండాలి. ఓకే, నువ్వు చదివితే అనేకులు చదివేటట్టుగా ఉండాలి, నువ్వు సేవ చేస్తే నిన్ను చూసి అనేక మంది సేవ చేసేట్టుగా ఉండాలి. నీ పద్ధతి, నీ పిలుపు, నీ మాట, ప్రతిదీ ఒక ఉదాహరణగా అనేకులకు ఉపయోగపడాలి. ఒక దర్శనం, ఒక ఇదిగా, రోల్ మోడల్ గా నువ్వు యేసయ్య ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ లేని చోట భర్త యందు మంచి ప్రేమ, భార్య యందు నిజమైన ప్రేమ, బిడ్డల యందు గొప్ప ప్రేమ, కుటుంబం మీద వాళ్ళు ప్రేమ చూపించకపోయినా, చూపించడం, ప్రేమ చూపించే వాళ్ళతో ప్రేమ చూపిస్తున్నాం. యేసయ్య యందు మనం ప్రేమ చూపించామా? ఎంత దుర్మార్గులు మనం. కాబట్టి దుర్మార్గులు ఏమంతా ఉంటారు, మనం అయినా ప్రేమ కలిగి ఉండాలి. కపటమైన ప్రేమ మనలో ఉండకూడదు. నెక్స్ట్ మంచి దర్శనము, దేవుని దర్శనము, నువ్వేమనుకున్నావు ఆ దర్శనం కలిగి నువ్వు ఉండాలి, అది నెరవేర్చాలి. గురి వద్దకే పరిగెత్తు. నెక్స్ట్ ప్రార్థనే నీ ఊపిరి. ప్రతికి చివరి క్షణం వరకు వేసే ప్రార్థించాడు. ప్రార్థన లేని జీవితం వ్యర్థమండి. ఓకే, కాబట్టి ప్రార్థన చేయండి దయచేసి. ప్రార్థన ఎంతో ఇంపార్టెంట్. ఉపవాసంలో 2 నిమిషాల్లో ప్రార్థన చేయకుండా సాధన చేయాలని చూస్తుంది. ఓకే, ఎక్కువసేపు ప్రార్థన గడపండి, మూలుగులు ప్రార్థన చేయండి. ఓకే, దేశాల గురించి ప్రార్థన చేయండి. విజ్ఞాపన ప్రార్థన ఎంతో అవసరం. అది నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నిన్నే కాపాడుతుంది, నీ కొరకు చేయకపోయినా కూడా. ఓకే, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దీవించుగాక. అందరూ లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం.